గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. కొన్ని రోజుల నుండి చూస్తున్నాం, కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదే కాకుండా కుక్కల దాడి చేసిన వారికి రాబీస్ లక్షణాలతో కూడా మృతి చెందిన వార్తలు చూస్తుంటే భయభ్రాంతులకు కూడా గురవుతున్నాం. సో మరికొన్ని సంఘటనలు చూసుకున్నట్టయితే, మూగ జీవాలు అమ్మల్లా మారి, సొంత బంధువుల్లా మారి తమ ప్రేమను చూపించిన సంఘటన చూసిన తర్వాత మూగ జీవాలే నెరవ, మనుషుల కన్నా మూగ జీవాలకే మానవత్వం ఎక్కువగా ఉందని కూడా కొన్ని సంఘటనలు చూసి మెచ్చుకుంటుంటాం. కానీ రీసెంట్ గా విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం దిబ్బగుడ్డు వలసలో జరిగిన ఒక సంఘటన అందరినీ కూడా కలకలం రేపింది. ఎందుకంటే కుక్క కాటు కారణంగా ఒక బాలుడు మరణించిన ఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా విచారణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 9 సంవత్సరాల రవణ అనే బాలుడు కొన్నాళ్ళ క్రిందట కుక్క కాటుకు గురయ్యాడు. సో అప్పటికి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఆ గ్రామస్తులంతా కూడా మొరపెట్టుకున్నా సరే కనీసం వారు పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణమైన సంఘటన జరిగిందని గ్రామస్తులు, అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. కొన్నాళ్ళ క్రిందట కుక్క దాడి చేసిన తర్వాత బాలుడు ఆడుకున్న సమయంలో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యులు చికిత్స అందించిన తర్వాత వ్యాక్సినేషన్ కూడా వేయించారు. సో మా బిడ్డకి వ్యాక్సినేషన్ వేయించారు కాబట్టి ఇంకెటువంటి ప్రాబ్లం రాదు అనుకొని ఆ తల్లిదండ్రులు ఉన్నారు. కానీ మరికొద్ది రోజుల తర్వాత, వ్యాక్సినేషన్ వేయించిన కొద్ది రోజుల తర్వాత ఒక 4 days ముందు ఎవరైతే రవణ ఉన్నాడో రవణకి తీవ్ర జ్వరం, అదే విధంగా వింత చేష్టలన్నీ కూడా చేయడంతో కుటుంబ సభ్యులకి ఆందోళన కలిగింది. ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు, వాటిని చూసి భయపడుతున్నాడు, పిల్లడు ఏంటో తేడాగా ఉన్నాడని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కాదు విశాఖపట్నం హాస్పిటల్కి తీసుకువెళ్ళినట్టు రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయికి రాబీస్ లక్షణాలు వచ్చేసాయి, సో ఇంకా ప్రాణాలు నిలవడం కష్టమని పోలీసులు చెప్పిన తర్వాత ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. వ్యాక్సినేషన్ వేయించాం, కుక్క దాడి చేసిన తర్వాత చేయవలసిన ట్రీట్మెంట్ అంతా చేసాం, వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత రాబీస్ లక్షణాలు రావడం ఏంటి, ఇంకా మెరుగైన చికిత్స ఏమైనా ఉంటే రిఫర్ చేస్తే అప్పుడే చేసుకునే వాళ్ళం కదా మా పిల్లలకి వైద్యం అంటూ అక్కడ నెత్తి నోరు బాదుకున్న పరిస్థితి అయితే కనిపించింది. ఎవరైతే రవణ ఉన్నారో రవణతో పాటు మరో 6గురిపై కూడా కుక్క దాడి చేసింది. వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. వ్యాక్సినేషన్ వేయించుకున్న మా పరిస్థితి ఎలా ఉంటుందో, మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందని వారు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి బొబ్బిలి మండలంలోనే అయితే కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే గుంపులుగా కుక్కలు స్వైర విహారం చేస్తూ అటువైపుగా వచ్చే వాహన చోదకుల్ని, అదే విధంగా పిల్లలపై దాడులు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా సరే, అంటే మేము కంట్రోల్ చేస్తున్నాం, వ్యాక్సినేషన్ వేయిస్తున్నాం, కుక్కల్ని కంట్రోల్ చేస్తున్నాం అని అంటున్నారు తప్పే కేవలం మాటలకే పరిమితం అవుతుంది తప్పితే ఆచరణలో మాత్రం ఉండట్లేదు అనేసి గ్రామస్తులు, ప్రజలు అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి అయితే కనిపించా ఉంది. కానీ అంటే ట్రీట్మెంట్ అంతా చేయించుకున్నాం, వైద్యులు ఏం చెప్తే అదే చేసాం, అయినా మా బిడ్డ మాకు దక్కకపోవడం ఏంటి, అంత తీవ్ర స్థాయిలో రాబీస్ లక్షణాలు ఉన్నాయి అని తెలిసినటువంటి వైద్యులు ఇంకా మంచి వైద్యం అందించినట్టయితే మా బిడ్డ ఇప్పుడు మా చేతుల్లో ఉన్నేమో, బంగారు భవిష్యత్తు చూడాల్సిన, నిండు 100 ఏళ్ళు జీవితం చూడాల్సిన బిడ్డ 9 సంవత్సరాలకే తన నిండు జీవితం అంతా కూడా ముగిసిపోయింది. తను ఎలా చనిపోతున్నాడో కూడా అంటే తెలియని అయోమయ పరిస్థితిలో మా బిడ్డ చనిపోయాడు. రాబీస్ లక్షణాలతో, అంటే పిచ్చిగా వ్యవహరిస్తూ, అందరినీ బకరేస్తూ, తీవ్రమైన జ్వరం, తన వింత ప్రవర్తన కారణంగా మా మనసులో మెలిపెట్టేస్తుంటే మా బాధ ఎవరితో చెప్పుకుంటాం. సో ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వానికి మొర పెట్టుకుంటాం. ఇలాంటి పరిస్థితి మరో కుటుంబంలో జరగకూడదు. చాలా సంఘటనలు చూస్తున్నాం. కుక్కల దాడిలోని విచక్షణ రహితంగా కుక్కలు దాడి చేసి కండలు పీకేసి ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత చనిపోయారు. కానీ అంత చికిత్స చేసిన తర్వాత రాబీస్ లక్షణాలతో చనిపోవడం అత్యంత బాధాకరం. మా కుటుంబంపై దేవుడు ఇలా పగబట్టాడా, మా బిడ్డని ఇలా మాయం చేశాడా అంటూ అక్కడ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, అదే విధంగా ఎవరైతే రమణ ఉన్నాడో రవణ యొక్క తల్లిదండ్రులు బాధపడుతున్న తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. సో ఇలాంటి సంఘటన ఇంకెక్కడా కూడా జరగకూడదు. అదే విధంగా ఎక్కడైతే కుక్కలు ఉన్నాయో అక్కడ తప్పనిసరిగా అలర్ట్ గా ఉండాలి. అంటే మనం ఏం చేస్తామా అని అవి దాడి చేస్తుంటే అవేం చేస్తా అని మనం వాటి మీద దాడికి వెళ్ళడం ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. నలుగురు గుంపులుగా వెళ్ళడం శ్రేయస్కరం. రాత్రి పూట కుక్కలు ఉండే చోటు వీధుల్లో అంటే తిరగకపోవడం మంచిది. ఎక్కడికైనా వెళ్తే కర్ర పట్టుకొని వెళ్ళాలి అని అక్కడ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణ, పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు